మీరు తాగే డ్రింక్ బాటిల్పై క్రస్టీ బాటిల్ అని ఎందుకు రాస్తారో మీకు తెలుసా? ఆటోస్ డ్రింక్పై మాత్రమే క్రస్టీ బాటిల్ అని రాశారండి. క్రస్టీ బాటిల్ అంటే బాటిల్ నలిపేసి పాడేది. ప్లాస్టిక్ ఒకసారి వాడటమే డేంజర్ అంటే మన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అది మళ్ళీ పాడిస్తే అది ఎరుకొని మళ్ళీ రీసైక్లింగ్ చేసి డ్రింక్లో వేస్తారు. దానివల్ల ఎంత ప్రమాదం మీకు తెలుసా? ఇలా డైరెక్ట్ గా వాడటం వల్ల ఏమవుతుందంటే అందుకే కొత్త కొత్త రోగాలన్నీ వస్తున్నాయి. డ్రింక్ బాటిల్ ప్రమాదం అయితే అందులో వేసి డ్రింక్ ఇంకా ప్రమాదం. అది ఇది పెద్ద ప్రమాదం. దర్బార్ సినిమాలో కార్తీ ప్లాస్టిక్ బాటిల్ గురించి చాలా బాగా చెప్పారు. సినిమా చాలా బాగుంది. మీరు ఇష్టంగా తాగే థమ్స్అప్, లిమ్కా ఇవన్నీ చూసినట్లయితే, అలాగే మాజా మాజా కూడా దాని మీద క్రస్టీ బాటిల్ అని రాయలేదు, స్లైస్ మీద రాశారండోయ్. మీరు చూసిన పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన మీరు వినరు కాబట్టి కంపెనీస్ రాయడం మానేసాయి. ఎందుకంటే మీరు చాలా తెలివైన కదా, అంటే మీరు ఎలాగే వినరు కాబట్టి. మీరు దర్బార్ సినిమా చూసినట్లయితే వాటర్ బాటిల్ రీయూజ్ చేస్తున్నారని కంపెనీ వేసి వేసి యువతి పాత్రలో లైలా నటించిన సినిమా మీకు బాగా అద్భుతం. చూసినట్లయితే అందులో ఆమెను చంపేస్తారు, మంచి కోసం పోరాడుతారు. జనానికి ఎంత చెప్పినా వినరని. అలాగే కోకా కోలా గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఎంత ప్రమాదమో, ఎవరికి ప్రమాదమో. నా ఛానల్ ద్వారా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి, లైక్ కూడా చేయండి. దాని పక్కనే షేర్ బటన్ షేర్ చేయండి, అనేక మందికి కొత్త కొత్త విషయాలు తెలియజేయండి. మరిన్ని కొత్త కొత్త విషయాలు నా ఛానల్ ద్వారా తెలుసుకోండి. ఇలా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.